దేవుడి పరిశుద్ధ నామమునికి మహిమ కలుగాక. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? నా తోటి సేవకులారా, నా తోటి దైవజనులారా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నిత్యము మీకోసం నేను మా సంఘం ప్రార్థన చేస్తుంది. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లేఖనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు. చూసారా దేవుని బిడ్డారా? నేను గొర్రెలకు మంచి కాపరిని, ఇంకా మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టాను. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు ప్రియ సంగమా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. ఆ గొర్రె పిల్ల నీ ఏమేమి భరించింది తెలుసా? నీ రోగమును భరించింది, నీ శాపాన్ని కొట్టివేసింది, నీపై రావాల్సిన కొరడబ్బలను తప్పించేసింది, నీపైన ఉన్న ఆ అపవాది శక్తులను తీసివేసేసింది, నీకు కలిగిన శ్రమ నుంచి విడిపించింది, నీకు కలిగిన బాధ నుంచి, నీకు కలిగిన ఇబ్బంది నుంచి, నీకు కలిగిన అవమానం నుంచి, నీకు కలిగిన వేదన నుంచి, నీకు కలిగిన నిందల నుంచి, నీకు కలిగిన అస్వస్థత గురించి, నీకు కలిగిన ప్రతి విధమైన శోధన నుంచి ఆ కాపరి తన భుజము మీద కూర్చుకొని నీ కొరకు బలేరిపోయింది. మంచి కాపరి, మంచి కాపరి. ఈరోజు నీ కోసం నిజంగా నీ హృదయమే చేయవేసుకొని చెప్పు ప్రియ సంగమా. నీ కోసం ప్రాణం పెట్టే లోకంలో వ్యక్తి ఉన్నాడా? నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువర్గములు కావచ్చు, నీ రక్త సంబంధికులు, ఆఖరికి నీతో పాటున్న నీ సొంత అన్ననేను, నీ సొంత అక్క చెల్లెలను ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. వాళ్ళు మంచి సెట్లు వెళ్ళిపోతారు. నేను ఒక తక్కువ దానిగా, తక్కువ వాడిగా, చదువులేని దానిగా, చదువు తక్కువ వాడిగా, అందరికీ లోకుగా చూస్తున్నా. నీ కుటుంబీకులే, నీ రక్త సంబంధికులే, కానీ నువ్వు నీ కోసము ప్రాణం పెట్టిన కాపరిని, మా మంచి కాపరిని గుర్తించలేకపోతున్నావు. నిన్ను తృణీకరిస్తున్నా, నిన్ను అవమానపరుస్తున్నా, నేను తక్కువ చేసి చూస్తున్నా, నేను నవ్వుల పాలు చేసి చూస్తున్నా, బాధపడుతున్నావే. కానీ నా కోసము ప్రాణం పట్టిన నా మంచి కాపరి కోసం నేను ఏం చేయాలి? నా దగ్గర నుంచి నా ప్రభు ఏమి కోరుకుంటాడు? ఒక్కసారైనా, ఒక్క పూటైనా ఆలోచిస్తున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా, మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు కనుక గుర్తిస్తే తునీకరింపబడిన రాయి తలకి మూడరాయిగా మార్చబడుతుంది. ఎవడెవడైతే తునీకరించారో, ఎవరెవరైతే హేళన చేశారో, ఎవరైతే నేను తక్కువ చూసారో, నీ రక్త సంబంధికే కావచ్చు, నీ అన్నదమ్ములే కావచ్చు, నీ చెల్లెలే కావచ్చు, నీ బంధువర్గంలే కావచ్చు, వాళ్ళ ఎదుట గనురాలుగా లేపుతాడు నీ మంచి కాపరి. నేను మంచి కాపరిని అని అంటున్నాడు. చూశాను దేవుడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. మంచి కాపరి అని కాపుదల కాస్తున్నారు కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం. ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా స్వతంత్రంగా తిరుగుతున్నాం. ఆయన కనుక ఒక్కసారి కనుక మనం మర్చిపోతే, ఆయన కనుక ఒక్కసారి కనుక విడిచిపెడితే, ఆయన కనుక ఒకసారి నేను పట్టించుకోకుండా పోతే, ఈ పాటికి నీవు నేను మరణంలోకి వెళ్ళిపోయాడు. ఇంకెందుకు గుర్తించలేని స్థితిలో ఉన్నావు? ఇంకెందుకు అదే బ్రతుకుతో అదే జీవితాన్ని జీవిస్తున్నావు బిడ్డ? మారాలనిపించట్లేదా? సరిచేయాలనిపించట్లేదా? సరిదిద్దుకోవాలనిపించట్లేదా?
దేవుని కోసం ఏదో చేరిన ఆరాటపడలేకపోతున్నావా? ఏమి నీకు ఆటంకం ఉన్నాయి? ఏమి నీకు శోధనగా ఉన్నాయి? ఏమి నీకు ప్రభు దగ్గర అడ్డంకున్న ప్రతి అడ్డగోళమైన పరిస్థితులను, అడ్డగోళమైన అపవాది శక్తులను, క్రియలు వేస్తున్నామో బ్రేక్ చేయి. ఈ ఉదయం ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. బిడా, ఆ మంచి కాపరి గుర్తు చేస్తున్నాను, నీ మంచి కాపరిని అని గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయమో నువ్వు మరిచిపోయావేమో, మరవదు సుమి. తిండి మర్చిపోయినా పర్లేదు, దాహం మర్చిపోయినా పర్లేదు, నీ బంధువర్గాలు చుట్టునికాలు, నీ తల్లిదండ్రుల సమస్త అనేది మర్చిపోయినా పర్లేదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టి ఆ మంచి కాపరి మాత్రం ఎన్నడూ మరవద్దు. కాబట్టి బిడ్డ, ఒకవేళ మరచిపోయి ఉన్నావా ఈ ఉదయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. రా, మనందరం కలిసి ఆ ప్రభుని ప్రతిమడుకొని, ప్రభు నీ కోసం ఏం చేయాలి డాడీ అని అడుగుదాం. మహా పరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతమైన స్వామి, త్రియేక దేవానికి వందనాలు. మా మంచి కాపరి, మా ప్రధాన కాపరి, నీకు వందనాలు. మేమేమి ఒకవేళ మర్చిపోయేవేమో, మా కోసం ప్రాణం పెట్టేసాం. నిన్ను పక్కన పెట్టేసి లోకంలో ఉన్న ఆ బంధువులను, స్నేహితులను ప్రభు రక్త సంబంధం కనిపెట్టుకొని వేలాడుతున్నామేమో మేము ప్రభువా. ఈ లోకం ఉన్నంత కాలమే వీళ్ళుంటారు, కానీ పరలోకంలో నీవు మాత్రమే చిరకాలం ఉన్న దేవుడు ప్రభు. క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఇక నుంచి ఉదయకాలం నుంచి ఒక నిర్ణయానికి వస్తున్నాం. నీవు తప్ప ఈ లోకంలో మాకు తండ్రి బంధువులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు వీరు ఎవ్వరైనా ఆ సెకండరీ ప్రభు. నా మొదటి ప్రయారిటీ నీవేనా? మమ్మల్ని క్షమించండి, సరి చేసి ఈ రోజు ఒక నిర్ణయానికి వస్తున్నాం. నీవు తప్ప ఈ లోకం మాకు ఏది వద్దు, నీవే మాకు కావాలి ప్రభు. అట్లా మమ్మల్ని దీవించి ఆశ్రయించమైపోయింది. క్రీస్తువ నామ పేరిట బ్రతిమలాడి పెట్టుకున్నాం పరమందన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.